ఈ మిరప చెట్టులో మిరపకాయలు కారంగా ఉండవండి. వీటిని పులిహోరలో వేసుకుంటే చాలా బాగుంటాయి. అది ఎలా అంటే మనం చింతపండు పుల్ల కాస్తాం కదండి, అందులో కొన్ని మిరపకాయలు వేస్తాం. ఇలా కారం లేని మిరపకాయలు వేసేటప్పుడు అది మనకి పుల్లగా పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో అది నంచుకుంటూ ఉంటాం కదా, అది చాలా బాగుంటుంది తింటాను. కానీ నేనైతే ఇలానే చేస్తాను ఈ చెట్లు మిరపకాయలు వచ్చేటప్పుడు. ఇదిగోండి ఇలా కొన్ని మిరపకాయలు వచ్చాయి. ఇది నిన్న తీసిన వీడియో అండి. రాత్రి ఈ ఈ వంకాయని నేను భయంగా భర్త చేశాను. ఈ 2 బెండకాయలు పప్పుచారులో వేశాను. 2 టమాటాలు సలాద్గా తిన్నాను. ఆ 3 పువ్వులు స్వామికి పెట్టాను. ఈ నీలం పువ్వులతో వేడి నీళ్ళలో వేసి కాచి చాయ్ చేసుకున్నాను. ఇంకా ఏం మిగిలాయండి, మిరపకాయలు. ఆ మిరపకాయలతో ఈరోజు ఈద్ మా వారికి సెలవు కదా, నేను దాన్ని పులిహోర చేస్తాను. ఇలా మన గార్డెన్లో మనం పండించుకునే పంటని అవి తీసి వాటిని కట్ చేసేటప్పుడు తినేటప్పుడు దాన్ని వచ్చిన ఆనందాన్ని చాలా చెప్పలేం. అలా